వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను ఈశ్వర్. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట బ్రాహ్మణ వెల్లంలలో ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మంజూరు చేసి పనులు ప్రారంభించారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాకే ప్రారంభానికి నోచుకుంది. తర్వాత మరో 3 ఎత్తిపోతల పథకాలకు అక్కడే సీఎం శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో 2వ యూనిట్ను ప్రారంభించారు. నల్గొండలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నర్సింగ్ కాలేజ్, లైబ్రరీ భవనాలకు శంకుస్థాపన చేశారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా రైతుల ఖాతాల్లో పడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. రైతు భరోసా విషయంలో ఎవరి మాట వినొద్దన్నారు. రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు పడుతుంటే బీఆర్ఎస్ నేతల గుండెలు కొట్టుకోవాలన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. వాడో వీడో ఏదో చెప్పితే ఎవ్వని మాట వినకండి. ఆనాడు ఒట్టేసి చెప్పిన రుణమాఫీ చేస్తా అని చేసి చూపించిన ఇవాళ మళ్ళీ మీకు చెప్తున్నా, తెలంగాణ రైతాంగానికి నల్గొండ గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత మీ ఖాతాలలో రైతు భరోసా గలగల పడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళ గుండెలు లబడబ లబడబ కొట్టుకోవాలి. అదే విధంగా నల్గొండ రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, సన్నాలే పండించండి. సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ పంట కొనే బాధ్యత, చివరి గింజ వరకు కొనే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై విమర్శలతో విరుచుకుపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. హైదరాబాద్ సరూర్ నగర్ లో నిర్వహించిన నిరసన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీని పరాన్నజీవిగా అభివర్ణించారు జేపీ నడ్డా. కాంగ్రెస్ ఇతర పార్టీల మద్దతుతో నిలబడే ప్రయత్నం చేసి ఆ పార్టీలనే ముంచేస్తోందన్నారు. ये कांग्रेस पार्टी परजीवी पार्टी है। परजीवी पार्टी, परजीवी पार्टी मतलब आपको मालूम है, जानते हैं? परजीवी, परजीवी पार्टी वो होती है जो लता की तरह किसी पेड़ के साथ चिपक जाती है और पेड़ से ताकत लेकर के खुद खड़े होने की काम करती है और उस पेड़ को सुखा भी देती है। कांग्रेस पार्टी ऐसी पार्टी है जो अपने बूते पर नहीं खड़ी होती, ये दूसरी पार्टियों के बूते पर खड़ी होती है और जिसके सहारे खड़ी होती है उसको भी डुबो देती है। ये कांग्रेस पार्टी का रवैया है. తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై సరూర్ నగర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో చేసిందేమీ లేదన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు మోసపోయారన్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంవత్సరం అంటే 12 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉద్యమ శంఖారావం పూరించాము. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు, వచ్చే శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడమే లక్ష్యంగా ముందుకెళ్తాము. చంద్రబాబు మళ్లీ తన ఫక్తు రాజకీయ క్రీడలకు తెరతీశాడని ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈసారి చంద్రబాబు వడ్డించిన చీవాట్లు, పరుషమైన దూషణలు, తిట్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులే టార్గెట్ అయ్యారన్నారు. అది వారి దురదృష్టమో అదృష్టమో కానీ ఈ కీలక శాఖలన్నీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించేవేనన్నారు. తద్వారా చంద్రబాబు చాలా తెలివిగా నిందను పవన్ కళ్యాణ్ పైకి పరోక్షంగా నెట్టేస్తున్నారన్నారు. ఈ తరహా నక్క తెలివితేటలతో ఉప ముఖ్యమంత్రి విశ్వసనీయతను దెబ్బతీయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని వేరే చెప్పాల్సిన పనిలేదన్నారు. పక్కా లెక్కలతో ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న ఈ వ్యూహం చంద్రబాబు మార్కు రాజకీయం అన్నారు. విశాఖలో డ్రగ్స్ అంటూ కూటమి నేతలు చేసిన విష ప్రచారం అంతా తప్పేనని సిబిఐ ప్రకటనతో తేలిపోయిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎన్నికల ముందు కావాలని వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందారని మండిపడ్డారు.
ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడం అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబు ఎల్లో మీడియా సహకారంతో ఇలా చేస్తూనే ఉన్నారన్నారు. అలాగే పార్టీ మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసినటువంటి 25,000 కేజీల డ్రగ్స్ విశాఖపట్నానికి కంటైనర్ల ద్వారా వచ్చిందని, పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఒక పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. కాకినాడ పోర్టుపై కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. రేషన్ బియ్యం ఎగుమతిపై సిట్ విచారణ వేసినా అభ్యంతరం లేదన్నారు ఆయన. గతంలో తమ కుటుంబం బియ్యం వ్యాపారంలో ఉండేదని, కానీ ఇప్పుడు లేదని వివరణ ఇచ్చారు ద్వారంపూడి. రేషన్ బియ్యంతో ఎటువంటి సంబంధం లేదని, తన తమ్ముడిని ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపుతో తన తమ్ముడి రొయ్యల కంపెనీలు మూసేశారన్నారు. నేను వచ్చిన తర్వాత రైస్ని అంటే ఆల్మోస్ట్ ఆల్ 98% ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే రైస్లో 98% రైస్ కాకినాడ ఎక్స్పోర్ట్ అయ్యేలా చేశాను. దీనివల్ల కాకినాడ లారీ వాళ్ళందరూ బాగుపడ్డారు, దీనివల్ల బోట్ల వాళ్ళందరూ బాగుపడ్డారు, బాధ్యుల వాళ్ళందరూ బాగుపడ్డారు. అందులో పనిచేసే సుమారు 10,000 మంది కార్మికులు బాగుపడ్డారు. ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్స్పోర్ట్కి ఇంత బాగా తీసుకొస్తే ఈరోజు రేషన్ మాఫియా చేసేసాడు ద్వారంపూడి. రేషన్ మొత్తం గింగులు అని చెప్పేసి ఏదో వాగుతున్నారు. నేను వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తున్నాను, ఏ రోజు నేను కానీ నా కుటుంబం కానీ రేషన్లో లేవు. ఈ రేషన్ అని ఒక వంకతో నన్ను నా కుటుంబాన్ని బ్యాడ్ చేయాలని ఒక ఉద్దేశంతో మొత్తం ఎక్స్పోర్ట్ నాశనం చేసి పడేయారు వీళ్ళు. 100% కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు రేషన్ షాపుల దగ్గర బియ్యం కొనేవాళ్ళ దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు. 100%. ఇది పవన్ కళ్యాణ్ తెలిసింది కాబట్టి మనం మాట్లాడాడు. కాకినాడ సెజ్ భూసేకరణపై సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. రైతుల భూముల్ని తాకట్టు పెట్టి వేల కోట్లు కొట్టేసిన కేవీ రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెజ్ భూముల విషయంలో అప్పటి తుని ఎమ్మెల్యే యనమల రామకృష్ణ క్విట్ ప్రోకోకు పాల్పడ్డారని ఆరోపించారు. రైతులకు మేలు చేసిన జగన్పై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. 3 నుంచి ఏదైతే భూసేకరణ మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు కాకినాడ SEZలో ఏం జరిగింది అంటే, రైతుల భూములు తాకట్టు పెట్టి 20 ఏళ్లుగా ఒక పరిశ్రమ పెట్టకుండా వీళ్ల భూముల్ని కారు చౌకగా కొట్టేసి 100 కోట్లు సంపాదించుకున్న పెద్దలందరి మీద మీరు సిబిఐ విచారణతో పాటు ఈడీ విచారణ కూడా జరగాలి. రైతుల భూములు తాకట్లు పెట్టిన కేవీ రావు కానీ వీళ్ళందరూ బయటికి రావాలి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు తన గుత్తాధిపత్యంలాగా 1000 ఎకరాలు SEZకి దారాదత్తం చేసి ఆ భూముల్ని రైతులకి వెనక్కి చారిత్రాత్మకంగా ఇచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి మేము ఖండిస్తూ ఉన్నాం. స్థానిక రాజకీయ నాయకులు ఎవరన్నా సరే రైతులకి అన్యాయం జరుగుతుంది అంటే రైతుల తరపున పోరాటం చేస్తారు ఖచ్చితంగా. ఈ SEZకి ఈ కేవీ రావుకి మొట్టమొదటగా భూములు రిజిస్ట్రేషన్ చేసింది స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు. ఇంకా సామాన్య రైతులకి ఇంకా దిక్కెవరు? వాళ్ళు కూడా భయపడి రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఇందులో మతలబ్ ఏంటంటే రైతులకి 3 లక్షలు, ఆయన తన భూములకి 30 లక్షలు చొప్పున క్విడ్ ప్రోకో కింద సెజ్లో శ్మశానాలే కాదు, పొంతలే కాదు, ప్రతి ల్యాండ్ కూడా ఆక్రమించుకుని చాలా లబ్ధి పొందాడు యనమల రామకృష్ణుడు. మొత్తం సెజ్జ భూములన్నీ వెనక్కి వచ్చేస్తాయి, సెజ్జ రద్దు అయిపోద్దంటే అందరూ నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత వెనక్కి వచ్చి మీకు ఇంకో 2 లక్షలు ఇస్తాం భూములన్నీ ఇచ్చేయండి అని ఇప్పుడు కన్నబాబు గారు చెప్పినట్టుగా అసైన్డ్ ల్యాండ్లు అవి ఇవి అన్నీ కూడా రాజా గారు చెప్పినట్టుగా తొండంగి మండలంలో ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పి వీళ్ళు అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి స్టేషన్లో గంట కూర్చొని వాళ్ళని సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టి అన్ని రకాలుగా రైతులను అవమానించి ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఇక్కడ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సెజ్జ నుంచి ఏం ఆశించి ఇవన్నీ కూడా లేనిపోనివి కల్పించి చేస్తున్నారు. భారతదేశం మొత్తం మీద ఏ ఒక్క సెజ్జలో కూడా ఎవ్వరు కూడా వెనక్కి 1 ఎకరం కాదు కదా 1 సెంటు కూడా వెనక్కి రైతులకు ఇచ్చింది లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం దుష్ట సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, హామీలు అమలు చేయలేక చేతులెత్తేశారని మండిపడ్డారు. హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ పైన దారుణంగా పోస్టులు పెడుతున్నారని విమర్శించారు. అంటే ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం వచ్చినా ప్రతిపక్షాలు నోరెత్తకుండా దాన్ని డైవర్షన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని ఆ డైవర్షన్ పాలిటిక్స్ అనే ఇది ఈ కార్టూన్ వేశాడు. దీన్ని వేస్తే ప్రభుత్వ లెక్కలు తప్ప అతను సొంతంగా చెప్పి ఎగ్జాగరేట్ చేసి చెప్పినవి కాదు. ఇప్పటికి కూడా వాళ్ళ చేసిన పేపర్లు కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలో ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఒక నేరం అని చెప్పి అతని పైన ఒక తప్పుడు కేసు పెట్టారు. తక్కువ ధరకే కమ్మటి మందు ఇస్తానని చెప్పి, కాబట్టి ఆ కమ్మటి మందుకు మీరు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ చూసినా మైకులు పెట్టి కూడా ప్రచారం చేశారు. వీడియోలు వచ్చాయి. చాలా బాగుంది మందు అని చెప్పి కొంతమంది తెలుగుదేశం అనుకూలతో చెప్పించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఏపీలో మధ్యాహ్న భోజనం పథకంపై సర్వత్రా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలులో మంత్రి టీజీ భరత్కు షాక్ తగిలింది. పేరెంట్స్ మీట్లో మంత్రి భరత్ను విద్యార్థిని తల్లి నిలదీసింది. నాణ్యమైన భోజనం పెట్టడం లేదని మండిపడుతున్నారు. హాస్టల్లో భోజనం, తాగునీరు అందించడం లేదని మంత్రి టీజీ భరత్ను నిలదీశారు. ఎప్పుడు క్లీన్ చేసింటారో తెలియదు. అవే బోర్ వాటర్, అవే వాష్రూమ్ కి వాడాలి, అవే తాగాలి, అవే పెట్టుకోవాలి పిల్లలు. అట్లా ఉంటే ఎట్లా సార్? కొంచెం మీరు వెళ్ళి చూసి, మా పిల్లలకి మీరే కదా సార్, మీ మీద భరోసాతోనే మేము కూడా ఉండేది. కొంచెం వెళ్ళి చూడండి, ఒకసారి వెళ్ళి మీరు కొంచెం చూస్తారని రిక్వెస్ట్ చేస్తున్నా సార్. పైకి గోడలు హైట్ కూడా లేవు. అందరు 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు బయటే స్నానం చేసుకోవాలి. వాష్రూమ్స్ లో వెళ్ళాలంటే హాస్టల్ చుట్టుపక్కల వెళ్తేనే అసలు బ్యాడ్ స్మెల్. చిన్నదన్న పిల్లలకి వంట పెట్టాలి కదా సార్, ఎందుకు వదులుతాం? కూలి పనులు చేస్తూ మేము ఉండేది నంద్యాల. శ్రీకాకుళంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బలగ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ డేలో విద్యాశాఖ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. వారు అమ్మఒడి ఇవ్వకపోవడంతో పిల్లలను పాఠశాలకు పంపడం భారమవుతోందని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా నగదు తమ అకౌంట్లో పడేదని అన్నారు. విద్యార్థుల యూనిఫామ్ చినిగితే పాఠశాలకు రానివ్వడం లేదని, కొత్తవి అడిగితే ఇవ్వడం లేదని ఆరోపించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలోని ఏపీటీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాలలో జరిగిన పేరెంట్స్ డేలో రసాభాస నెలకొంది. పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు సరిపడా ఉపాధ్యాయులు లేనంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. సమయానికి సిలబస్ పూర్తి కాకుంటే తమ పిల్లలు ఎప్పుడు చదివి పరీక్షలు రాస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడు హైస్కూల్లో జరిగిన పేరెంట్స్ డేలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలో జరిగిన పేరెంట్స్ డేలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ పనితీరుపై విమర్శలు చేశారు. విద్యార్థులకు తల్లిదండ్రులకు భోజనాలు ఏర్పాటు చేయకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. మీ నిర్లక్ష్యం వల్ల తమ పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని పేరెంట్స్ హెడ్ మాస్టర్ను నిలదీశారు. విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తామని గొప్పలకు పోతోంది కూటమి ప్రభుత్వం. కానీ ఆచరణలో మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు. పైగా కూలీలతో చేయించాల్సిన పనుల్ని విద్యార్థులతో చేయిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని నర్సీపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి వస్తున్న నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మీటింగ్ కోసం డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి లేకపోవడంతో గ్రామస్తుల సహకారంతో ఏర్పాట్లు చేశారు పాఠశాల సిబ్బంది. మీటింగ్ కోసం సామగ్రి తీసుకొచ్చేందుకు కూలీలకు డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి. దీంతో ఓ రిక్షా తీసుకొచ్చి షామియానా, కుర్చీలు, సౌండ్ సిస్టమ్, సామగ్రి, జనరేటర్ వంటివి విద్యార్థులతో తెప్పించారు. విద్యార్థులంతా కలిసి రిక్షా తోసుకుంటూ పాఠశాలకు సామగ్రి తీసుకొచ్చారు. జిల్లా స్థాయి అధికారుల ముందే ఈ తతంగమంతా జరిగినా కనీసం పట్టించుకోలేదు. శ్రీకాకుళంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో బలగ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ డేలో విద్యాశాఖ తీరుపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మఒడి ఇవ్వడంతో పిల్లల్ని పాఠశాలకు పంపడం భారమవుతోందని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా నగదు తమ అకౌంట్లో పడేదని అన్నారు. రాజమండ్రి మున్సిపల్ బేసిక్ పాఠశాలలో నిర్వహించిన
పేరెంట్స్ డే కార్యక్రమంలో మధ్యాహ్న భోజనంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు ఇంటి నుంచి క్యారేజ్ పంపించాల్సి వస్తోందన్నారు. తల్లికి వందనం పథకంపై అధికారులు మాట్లాడడం లేదన్నారు. స్కూళ్లలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉందని ఆరోపించారు తల్లిదండ్రులు. ఏపీలో విద్యా వ్యవస్థను ఓ ప్రణాళిక ప్రకారం దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. స్కూల్, ఉన్నత, టెక్నికల్ విద్యను నీరుగార్చారని విమర్శించారు. వైఎస్ జగన్ నాడు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పాటుపడ్డారని, కూటమి సర్కార్ వచ్చాక దాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. బాబు కుట్రలు, కుతంత్రాలతో బీసీలను భయపెడుతున్నారని అన్నారు. ఏ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారో వాటన్నిటినీ గాలికి వదిలేశారు. వాటన్నిటినీ తిలోదకాలు ఇచ్చారు. మీ పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ విద్యను ఆపేశారని చెప్తాక, మీ పిల్లవాళ్లకు సిబిఎస్ఈ సిలబస్ చదవటానికి ఇష్టం లేదు మాకు ఆపేశారని చెప్తానిక, మీ పిల్లవాళ్ళకి ఈరోజు బ్రహ్మాండం వంటి స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు, నేనున్న దాంట్లో కూర్చొని చెప్తాను చదివించండి అని చెప్తాక, బ్రహ్మాండం వంటి ట్రైన్ టీచర్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో తర్ఫీదు ఇచ్చి గ్లోబల్ సిస్టమ్ లో పిల్లలను చదివించడానికి అవకాశాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి, నేను ఆపేస్తున్నానని చెప్పడానిక, దేనికోసం పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నాను. విద్యారంగాన్ని నాశనం చేసిన చంద్రబాబు నేడు ఏపీలో పేరెంట్స్ డే నిర్వహించి గొప్పలు చెప్పుకుంటున్నారని వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యారంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెడితే చంద్రబాబు మాత్రం నారాయణ, శ్రీ చైతన్యల కోసం దాన్ని నాశనం చేశారని ఆరోపించారు. తమ పాలనలో గవర్నమెంట్ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారు చేశామని, వాటిని చూసి లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. ఈ విద్యారంగాన్ని అధపతలానికి తొక్కేసిన చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణం. ఆయన ఇప్పుడే కాదు, అంతకుముందు 10 సంవత్సరాల పరిపాలనలో కూడా సర్కారు బడులను ఎప్పుడూ కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం చేసి ప్రైవేటు వ్యవస్థను తన బినామీ స్కూల్సు, కాలేజెస్ దాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ప్రముఖ పాత్ర వహించిన పరిస్థితి అన్నమాట. నారాయణ అయితేనేమి, చైతన్య అయితేనేమి, ఇట్లాంటి అన్ని దానిలను చేసిన పరిస్థితి. ఒక విద్యారంగంలోనే కాదు, అన్ని రంగాల్లోనూ ప్రైవేట్ను అభివృద్ధి చేసిన పరిస్థితిని తప్ప ప్రైవేట్లో సర్కారు సంబంధించిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వాన పత్రికను అందించారు. అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కూడా ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. 1:15 నిమిషాల పాటు భేటీ సాగింది. సమావేశంలో ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదన్నారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని కోరుకుంటున్నట్లుగా చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహ వివాదం ముదురుతోంది. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సచివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన నిలిపివేయాలంటూ జూలూరి గౌరీశంకర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 9న సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు ప్రభుత్వం సిద్ధమైంది. దీన్ని నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ వార్తలకు వెళ్దాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు బిగ్ రిలీఫ్. బినామీ ఆస్తుల విషయంలో ఆదాయ పన్ను శాఖ ఆయనకు క్లియరెన్స్ ఇచ్చింది. బినామీ ఆస్తులు సంపాదించారన్న అభియోగాలకు సరైన ఆధారాలు లేవంటూ అపిలేట్ ట్రిబ్యునల్ కేసు కొట్టేసింది. దీంతో 1000 కోట్ల విలువైన ఆస్తుల విడుదలకు లైన్ క్లియర్ అయింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ బాధ్యతలు చేపట్టిన తెల్లారే ఈ క్లియరెన్స్ లభించింది. బినామీ ఆస్తులు సంపాదించారంటూ 2021లో అజిత్ పవార్ నివాసాల్లో సోదాలు చేపట్టింది ఐటీ శాఖ. సతారాలోని ఒక షుగర్ ఫ్యాక్టరీలో, ఢిల్లీలోని ఒక ఫ్లాట్, గోవాలో రిసార్ట్ సహా పలు ఆస్తులను అటాచ్ చేసింది. అయితే అజిత్ పవార్ కానీ అతని కుటుంబ సభ్యులు కానీ బినామీ ఆస్తులు సంపాదించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అపిలేట్ ట్రైబ్యునల్ తేల్చింది. దీంతో ఐటీ శాఖ ఆస్తులను క్లియర్ చేసింది.
స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా రెండో టెస్ట్లో పేలవమైన బ్యాటింగ్తో ఓటమి దిశగా పయనిస్తోంది. అడిలైడ్ వేదికగా ఈ పింక్ బాల్ మ్యాచ్లో వరుసగా రెండో రోజు ఆస్ట్రేలియానే ఆధిపత్యం చెలాయించింది. తొలి ఇన్నింగ్స్లో ఓవర్ నైట్ స్కోర్ 86 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయి రెండో రోజు ఆట ప్రారంభించిన క్యాంగరూలు 337 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ట్రావిస్ హెడ్ శతకం బాదాడు. జస్ప్రీత్ బుమ్రా 4, సిరాజ్ 4, నితీష్, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 157 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీం ఇండియా తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 128 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.